వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అధునాతనమైన ఫీచర్స్ 2 అపాచీ మెడల్స్ బైక్లు లాంచ్ చేసిన జనరల్ మేనేజర్ నితిన్ అగర్వాల్. సైనికుల ధైర్య సాహసాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరులకు నివాళులు. అనాథ శరణాలయంలో నూతన వస్త్రాలు డాక్టర్ సి ఎల్లప్ప పంపిణీ. అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయేవాడే నిజమైన స్నేహితుడు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, వరంగల్ జిల్లాలోని ములుగు రోడ్డులో విన్ మోటార్స్ టీవీఎస్ షోరూమ్ లో లాంచ్ చేసిన జనరల్ మేనేజర్ నితిన్ అగర్వాల్ అని తెలిపారు. ఈ సందర్భంగా నితిన్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ బైక్లు యువతను ఆకట్టుకునే విధంగా ఉన్నాయని, ఫ్యామిలీ వెళ్లేందుకు అనువుగా ఉన్నాయని తెలిపారు. కొత్త బైక్లను లాంచ్ చేయటంలో టీవీఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ బైక్ల ఖరీదు సామాన్యులకు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ లాంచింగ్ కార్యక్రమంలో సర్వీస్ మేనేజర్ రఘుపతి రెడ్డి, టీవీఎస్ క్రెడిట్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు లింగం, డీసీపీ ప్రధాన కార్యదర్శి హనుమంత్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, వివిధ పార్టీల నాయకులు కవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ, కార్గిల్లో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొడుతూ విజయ పతాకాన్ని ఎగరవేయటం జరిగిందన్నారు. భారతదేశాన్ని విజయ పథంలో నడిపించారు. సైనికుల ధైర్య సాహసాలకు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరులకు నివాళులు అర్పించామా అన్నారు. ఈ కార్యక్రమంలో PRTU TS జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితము పాకిస్తాన్తో మన భారతదేశ సైనికులు పోరాడి ప్రాణాలను త్యాగం చేసే సందర్భంగా దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా మొత్తం కూడా ఈ యొక్క నివాళులు అర్పిస్తూ ఉన్నారు మన యొక్క వీర సైనికులకు. ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఒక మన దేశ రక్షణ చేయాలనే ఉద్దేశంతో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మరి ఆ రోజు సుమారు 527 మంది సైనికులు మరణించడము, దాదాపు 1327 మంది ఏవైతే వీర జవాన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి అనేక గాయాలైనాయి. అదేవిధంగా అంగ వికలాంగులైపోయినారు. ఈ విధంగా అనేక విధంగా మరి త్యాగం చేసినటువంటి సందర్భంగా తప్పకుండా మనందరి తరఫుంచి వారి ఆత్మనికి శాంతి కలవాలని మనం నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఈరోజు ఒక దేశంలో మనందరము
సుభిక్షంగా క్షేమంగా ఉన్నామంటే కేవలము ఈ యొక్క వీర జవాన్ల త్యాగ ఫలితమే అని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశం అందరం మంచిగా ఉండాలంటే, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాగుండాలంటే తప్పకుండా ఈ యొక్క వీర జవాన్లకు, అదేవిధంగా పారామిలిటరీ బలాలకు, మరి మిలిటరీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా మనము రుణపడి ఉండాల్సిన అవసరం ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశవ్యాప్తంగా ఎవరైనా సరే బార్డర్లో డ్యూటీ చేయడానికి కానీ మన దేశ రక్షణలో భాగంగా వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటే వాళ్లకు మనము ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మన వంతు బాధ్యతగా ఎక్కడైనా అన్యాయం జరిగి ఎక్కడైనా వాళ్ళు ఏదైనా పోరాటంలో మరణిస్తే తప్పకుండా వాళ్ళ ఆత్మశాంతి కలవాలని మనము వాళ్ళకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు ఎక్కడ జరిగినా తప్పకుండా చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఎవరైతే చనిపోయిన వీర జవాన్లు ఉన్నారో వారికి మరి యొక్క పరిగి పట్టణ ప్రాంత ప్రజల తరఫు నుంచి అందరి తరఫు నుంచి కూడా మరి వారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. పాలకుర్తి మండలం ఘన్శ్యామ్ దాస్ నగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ అసంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత నోట్బుక్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ ప్రధాన కార్యదర్శి సూరా సమ్మయ్య 34 మంది పిల్లలకు గొడుగులు, పెన్నులు, పెన్సిళ్లు, కాంబాక్స్ తమ స్వంతగా తీసుకుని వచ్చి ఇచ్చారు. అసంపల్లి శ్రీనివాస్ కి జీడీ నగర్ స్కూల్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సూరా సమ్మయ్య మాట్లాడుతూ తాను చదువుకున్నప్పుడు తమకు ఎవరూ సపోర్ట్ చేయడం కుదరలేదని, అప్పటి పరిస్థితి వల్ల స్కూల్ కు వెళ్ళంటే బుక్స్ తడిచిపోయేవి అని గుర్తు చేసుకున్నారు. మీరందరూ చదువుకొని ఉద్యోగం సాధించాలని, జీడీ నగర్ గ్రామం పేరు నిలబెట్టాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్, కార్యకర్తలు, నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు స్టాఫ్, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి, అదేవిధంగా జీడీ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు రవణ, కుమారన్న, శంకరన్న, రాణపూర్, కన్నడ, అర్కార సోదరులు, మరియు మన ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్ మరియు మన కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకు, అంతకన్నా ఎక్కువ మీ చాలా ఆకర్షణీయంగా బడి ఉన్నది తక్కువ స్థలంలో కనపడ్డా కూడా చాలా అద్భుతంగా ఉన్నది. బడి ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ లెక్క కనబడతా ఉన్నది. ఇంత మంచి సమయ తాజా మాజీ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. ఇంత మంచి, నేను చాలా స్కూల్లో ఇంత మంచి ప్రిన్సెస్ లేదు, కొద్దిగా నీళ్ళు ఆగినా కానీ నీళ్ళు పోతే అద్భుతంగా ఉంటాయి. నీళ్ళు కూడా ఉండవలసినాయి కదా, వాటర్ కూడా ఇంకు చాలా బాగుంటుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కోసం సమ్మన్నకే ఒక 5-6 లక్షలు ఖర్చు అనే కావచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఒక చిన్న ప్రోగ్రామ్ ఈరోజు మీరు చూస్తున్నారు. మా అమ్మ ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ తరఫున కేవలం ఈ నోట్బుక్స్ మాత్రమే నేను తెచ్చిన. ఈ కంపాక్స్ బాక్సులు, ఎరేజర్స్, పెన్సిల్స్, పెన్నులు ఇవన్నీ ఇప్పుడే సామాన్య పిల్లలు ఎంతమంది ఉన్నారంటే కాబట్టి ఆయన సొంత డబ్బులతో కొనుక్కొని వచ్చినాడు. ఈ సందర్భంలో అంటే మీ మీద ఎంత ప్రేమ ఉన్నదంటే, మేమిద్దరం మన కలిసి అన్న మన స్కూల్లో ఖచ్చితంగా ఇవ్వాలి, మన పిల్లలు ఖచ్చితంగా ఇవ్వాలి అంటే తన పిల్లలు అనేటువంటి భావన కలిగి అతను వాళ్ళ పిల్లలకి ఎట్లా కొనుకొచ్చిందో పిల్లలు కూడా ఎట్టే కొనుకొచ్చినాడు. ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు ఐటీ మరియు ఇండస్ట్రీ శాఖ మంత్రి వర్యులు దుద్దుల శ్రీధర్ బాబు గారికి, సార్ మన కాన్స్టిట్యున్సీలో ప్రాథమిక పాఠశాలకు కానీ మరియు హై స్కూల్ కానీ నిరుపేద పిల్లలు ఉంటారు, వాళ్ళకు మీరు ఆదేశిస్తే మా అమ్మ ట్రస్ట్ పేరు మీద నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయాలనుకుంటానని సీనన్న చెప్పడంతో మంచి ఆలోచన సీను అలియాస్ వాసు మంచి కార్యక్రమం చేయమ్మా అని చెప్పని మంత్రివర్యులు, అదేవిధంగా మన శ్రీనిబాబు సార్, మా యువజన నాయకులు శ్రీనిబాబు సార్ గారు కూడా మంచి కార్యక్రమం చేయండి అని వారి చెప్పడంతో మొదటగా జీడీ నగర్ గ్రామంలోనే ఆలోచన చేసి నేను అన్నా మీరు రండి. నిన్న ఇవాళ వాస్తవానికి మురుమూరు మరియు వేరే గ్రామాలకు అన్న ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఇక్కడ వస్తున్నారు కనుక మొదట నా జీడీ నగర్ గ్రామ పంచాయతీలో పెట్టి మీరు వేరే గ్రామాలకు వెళ్దామని చెప్పి అనగానే వాసన్న పెద్ద మనసు చేసుకొని, ఇది మనకు చిన్నగా కనిపించవచ్చు, ఇవాళ ఒక్కొక్క స్కూలు ఇన్ని బుక్కులు అంటే దాదాపు ఒక 5,000 రూపాయల మెటీరియల్ ఇంటూ ఎన్ని స్కూళ్ళు ఎన్ని లక్షలు అయితే అంటే లక్షల ఖర్చు కాదు ఇక్కడ మనకు విలువైంది.
పేద బడుగు బలహీన వర్గాల పిల్లల్ని మనం ఎంతో కొంత ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని చదువుకు దగ్గర చేస్తే. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1 GDK2 ఇంక్లైన్ గని రెండవ షిఫ్ట్ లో రూఫ్ ఫాల్ అవ్వడంతో 3 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. OCP2 సైడ్ వాల్ కూలి 2 కార్మికులు మృతి చెందిన సంఘటన మరొక ముందే రెండవ షిఫ్ట్ లో ప్రమాదం చోటు చేసుకుంది అని తెలిపారు. క్షతగాత్రులను గోదావరి కని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం అన్నారు. రక్షణను గాలికి వదిలేసి ఉత్పత్తి వెంట పరుగులు పెడుతూ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ చర్యలు పాటించకుండా అధికారులు కార్మికులపైన పనిభారం మోపుతున్నారని వారు అసహనం వ్యక్తం చేశారు. రూఫ్ వాల్ కూలుతుందని కార్మికులు హెచ్చరించినా అధికారులు పట్టించుకోకుండా కార్మికులకు విధులు కేటాయిస్తున్నారన్నారు. వరుస గని ప్రమాదాలు జరుగుతున్న అధికారులు సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం లేదన్నారు. క్షతగాత్రులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలని అన్నారు. ప్రమాదాలకు బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అరే ఏంది తమ్ముడు మొన్నమన్నాడు పిల్లలు ఉంటా ఇంకా ఆ బాల మీద ఉంటారు ఇంకా బాల మీద శంసాగి లీడర్ ఉన్నప్పుడు కావాలని బిడ్డ నడుస్తుంది రాజకీయం దొంగలందరూ శంసాగి వాళ్ళు మొదటిగా నేనే పలుతారు వీళ్ళు కూడా కొందరు ముగ్గురు ఇంకొకరిని ఎక్కడన్నా ఎక్స్రే తీసుకెళ్ళి ఈరోజు సెకండ్ షిఫ్ట్ ఇప్పటికిప్పుడే టోయింగ్ లైన్ల టాపు అరియాయి రక్షణ చర్యలు చేపట్టని అండర్ మేనేజరు అక్కడనే ఉండి భర్తన అండర్ మేనేజరు ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పేసి కార్మికులు ఎంత రక్షణ తీసుకున్నా కూడా నేనున్నా అని చెప్పేసి బలవంతంగా పనిచేయించి ఈ ప్రమాదానికి కారకుడైన భరత్ కుమార్ అనే అండర్ మేనేజర్ను ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి, క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. గత 5 సంవత్సరాల కాలంలో 39 మంది కార్మికులు చనిపోయారు. మొన్నటికి మొన్న OC2లో జరిగింది ప్రమాదం. ఏ ప్రమాదం మరొక ముందే రక్తం చిందించి రక్తం మరగక ముందే రక్తం మరిచిపోకముందే మరి ఈ సింగరేణి అధికారుల రక్షణ వైఫల్యం ఏందో ఒక్కసారి సింగరేణి అధికారులంతా కూడా వెంటనే అత్యవసర సమావేశం పెట్టుకొని కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడద్దు అని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం BMS పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రమాదానికి కారకులైన మరి తూడి రవి అనే సంపత్ అనే కార్మికుడు తీవ్రంగా గాయాలపాలయ్యారు. మెరుగైన వైద్యం కోసం వెంటనే కార్పొరేట్ హాస్పిటల్కి పంపాలి. ఇవాళ తక్షణమే చర్యలు తీసుకునే విధంగా పాటుపడాలి. జాతీయ అంతర్జాతీయ పరిణామాలు ఉన్నప్పటికీ ఈరోజు గోదావరి కెన్లోని 2వ గని బావిలో 3 30 లెవెల్కు సంబంధించి యాక్సిడెంట్ రూఫ్ ఫాల్ కావడం అనేటువంటి జరిగింది. రూఫ్ ఫాల్ కావడానికి ముందే ఒక అరగంట ముందే ఆ సిమ్టమ్స్ కనబడిన తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోగా తిరిగి ఆ పరిసర ప్రాంతంలో పనిపెట్టడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. మరి ఒకవైపు అనేకంగా కూడా సేఫ్టీతో కూడుకున్నటువంటి ఉత్పత్తిని తీయాలి ఇదని చెప్పేసి మనం చెప్తున్నప్పటికి కూడా మొన్నటి సేఫ్టీ టైఫాయిడ్ మీటింగ్లో కూడా పెట్టిర్రు మరి రక్షణ చర్యలు తీసుకోవాలి ఇదని చెప్పేసి అని. కానీ అటువంటి చర్యలు తీసుకోకపోగా బలవంతంగా కూడా అక్కడ పని చేయించి రక్షణ చర్యలు తీసుకోక ఉండడము ఇలా వీళ్ళ మీద ఒక దాడి జరిగేటువంటి పద్ధతి లేదా ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో భాగంగా ముగ్గురికి యాక్సిడెంట్ జరగమనేటువంటిది ఇలా TBG కేసు చాలా తీవ్రంగా కూడా ఇలా యాజమాన్యం తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి వ్యతిరేకిస్తూ ఉన్నది.
వాళ్ళకు సంబంధించినటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నది యాక్సిడెంట్ జరిగినటువంటి దాన్ని. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం లోచర్ల గ్రామంలో కార్గిల్ దివాస్ లో జవాన్లు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు అందరూ కలిసి వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. జాతీయ జెండాను గ్రామపుర వీధుల గుండా ఊరేగింపు చేసి అమరవీరుల ప్రాణాల త్యాగాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురి అయ్యి వారి త్యాగం మరువలేనిదని వారు తెలిపారు. యావత్ భారతదేశం వారి కుటుంబాలకు రుణపడి వారికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అన్నారు. మేరా భారత్ మాతాకి జై అని తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్ దాచాపల్లి శ్రీనివాసులు తన స్నేహితుడు మరణించిన దినంను గుర్తుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆరోగ్యశ్రీ బాబు స్నేహానికి నిజమైన నివాళి అని డాక్టర్ శ్రీ ఎల్లప్ప అన్నారు. జీవితంలో ప్రతి మలుపులో అలా గుర్తుకు వస్తూ అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయేవాడే నిజమైన స్నేహితుడు అన్నారు. కీర్తిశేషులు డివి గంగాధర్ 13వ వర్ధంతి సందర్భంగా స్థానిక అనాథ శరణాలయంలో డాక్టర్ సి ఎల్లప్ప చేతుల మీదుగా బాలబాలికలకు, వృద్ధులకు నూతన వస్త్రాలు, చాపలు వితరణ చేశారు. వైద్యులు మాట్లాడుతూ 13 సంవత్సరాలుగా మిత్రుడి మరణం గుర్తు చేసుకుంటూ మంచి పనులు చేయడం చాలా గొప్ప విషయమని, ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, స్నేహానికి నిజమైన నివాళి అని ఆరోగ్య మిత్ర డి బాబును కొనియాడారు. అటువంటి లాభాలు ఉండి మా మధ్యలో తిరిగినందుకు మేము కూడా మర్చిపోలేకపోతున్నాము. ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుకుండి ఏదైనా అవసరమైన డబ్బు పరం కానీ ఏదైనా ఎక్కడైనా ఆపద సమయంలో కూడా అర్ధరాత్రైనా కానీ ఫోన్ చేసిన వెంటనే బయటకు వచ్చి పోదామని చెప్పి చెప్పేవాడు. అటువంటి అకాలంగా మరణించడం మాకు జీవించుకోవాలనే
ఆయన మరణాన్ని స్మరించుకుంటూ సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాము. మీరు కూడా అనాథాశ్రమంలో మీరు అనాథలు కాదు. అనాథలు అంటే దేవుని బిడ్డలు, దేవుని దగ్గర దేవునితో సమానమైన బిడ్డలు మీరందరూ. మీరు ఎవరు అనాథలని ఎవరు భావించుకోకుండా మీరు కూడా తోటి వారికి సహాయపడుతూ మీకు తోచినంతగా మీరు ఉన్నతాభ్యాసంలో బాగా ఉన్నత విద్యాపరంగా బాగా నేర్చుకొని ఇక్కడ అంతా అన్ని వసతులు బాగున్నాయి. మీకు ఫుడ్ బాగుంది, తర్వాత వస్త్రం నూతన వస్త్రాలు ఏదైనా అవసరమైన ఎవరైనా కానీ దానం చేస్తున్నారు. మీరు అనాథ అనే మాట పక్కన పెట్టేసి మీరు మంచిగా చదువుకొని మీరు కూడా భవిష్యత్తులో ఒకరు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి డాక్టర్ సి ఎల్లప్ప సార్ గారికి, పత్రికేయ బృందానికి, మా మిత్రులైనటువంటి మారుతి వరప్రసాద్ సార్ గారికి వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎల్లప్ప సార్ గారు నూతన సంవత్సరం పంచవలసిందిగా కోరుతున్నాను. తీసుకుంటానండి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అధునాతనమైన ఫీచర్స్, 2 అపాచీ మెడల్స్ బైక్లు లాంచ్ చేసిన జనరల్ మేనేజర్ నితిన్ అగర్వాల్. సైనికుల ధైర్య సాహసాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం, దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరులకు నివాళులు. అనాథ శరణాలయంలో నూతన వస్త్రాలు డాక్టర్ సి ఎల్లప్ప పంపిణీ, అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయేవాడే నిజమైన స్నేహితుడు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.